ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఏకంగా 8.5 కేజీల బరువు తగ్గిపోయారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో పరిస్థితులు బాగోలేవని, అందుకే రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్ ఆందోళనకర రీతిలో బరువు తగ్గారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు తీహార్ జైలు అధికారులు ఖండిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఆప్ నేతలు ఆరోపించిన స్థాయిలో కేజ్రీవాల్ బరువు తగ్గలేదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు కేజ్రీవాల్ గతంలో ఎంత బరువు ఉన్నారు, ప్రస్తుతం ఎంత బరువు ఉన్నారు అన్న విషయాలు లెక్కాపత్రాలతో సహా కేంద్ర హోంశాఖకు నివేదించారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ షాకి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. విద్యార్థుల కోసం మోటార్ సైకిల్స్ రిపేర్ చేసే షాపులు, పంచర్ షాపులు తెరవాలన్న ఆయన కామెంట్స్ సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని గునా అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం వేళ ఎమ్మెల్యే పన్నాలాల్ షాకే సంచలన కామెంట్స్ చేశారు. డిగ్రీలు చదవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి యూజ్ లేదని, అందుకే సైకిల్ రిపేర్ షాపులు పెట్టుకోవాలని సూచనలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఢిల్లీలోని అధికారిక బంగాళాలను ఖాళీ చేయాలని 200 మందికి పైగా మాజీ లోక్సభ సభ్యులకు నోటీసులను జారీ అయ్యాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారంగా అనధికారికంగా ప్రభుత్వ బంగ్లాలలో ఉండేవారిని ఖాళీ చేయించడానికి ఉద్దేశించిన చట్టం ప్రకారంగా ఈ నోటీసులను జారీ చేశారు. వీరు త్వరగా ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులను పంపిస్తారు. నిబంధనల ప్రకారం గత లోక్సభ రద్దయినప్పటి నుండి 1 నెలలోగా ఎంపీలు తమ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలి. ఇటీవలే ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఇండియా కూటమి భారీగా సీట్లు సాధించింది. ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఓటర్లు కమలనాథులకు ఊహించని జలకిచ్చారు. ఎందుకు ఇలా జరిగిందనే దానిపైన అయితే లోపల కమలనాథులు మతన పడుతున్నారు. ఈ క్రమంలో నోరు విప్పారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి. బీజేపీ పార్టీ టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోవాలని కోరుకుంటే అందుకు సారథ్యం వహించడానికి నరేంద్ర మోదీ సమర్థులని అన్నారు. పార్టీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వాడుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఓ పాము కలకలం రేపింది. ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో 3 అడుగుల నాగుపాము కనిపించింది. ఈ పామును గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. వైల్డ్ లైఫ్ SOS కి సమాచారం అందించింది. రెస్క్యూ హెల్ప్ లైన్ కి కాల్ చేసి వివరాలను వెల్లడించింది. సమాచారం అందించిన వెంటనే మోదీ నివాసానికి వచ్చిన రెస్క్యూ టీం చాలాసేపు శ్రమించి 3 అడుగుల నాగుపాముని పట్టుకున్నారు. ఎలుకను తినేందుకు వెంబడిస్తూ మోదీ నివాసంలోకి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ పాముని పట్టుకున్న తర్వాత అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి వదిలారు. విడాకుల విషయమై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్కు సంబంధించిన ఆయన సతీమణికి నోటీసులు అందాయి. 6 వారాల్లోగా సమాధానాన్ని ఇవ్వాలని కోర్టు ఆ నోటీసుల్లో ఆదేశించింది. అయితే తన భార్య నుంచి విడాకులను ఇప్పించాలని అభ్యర్థిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేయగా ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఒమర్ విజ్ఞప్తిలో ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. అబ్దుల్లాకు విడాకులను మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ 2016లో ఫ్యామిలీ కోర్టు వెలువరించిన ఆదేశాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న రామసేతు నిర్మాణం పైన కీలక ఆధారాలు లభించాయి. వారధి ఉన్నమాట వాస్తవమేనని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలను ఇస్రో సేకరించింది. అమెరికాకు చెందిన నాసా శాటిలైట్ ద్వారానే రామసేతుకు సంబంధించిన కీలక ఫోటోలను సేకరించింది. రామసేతు బ్రిడ్జికు సంబంధించిన 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్య ఉన్న డేటానైతే సిద్ధం చేశారు. ఇస్రోకి చెందిన జోధ్పూర్, హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపైన కృషి చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ వంతెన పొడవు దాదాపుగా 29 కిలోమీటర్లని తేల్చారు. సముద్ర గర్భం నుంచి దాదాపుగా 8 మీటర్ల ఎత్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రామసేతు 99.98% నీటిలోనే మునిగిపోయి ఉందని, మిగిలిన కొద్ది ప్రాంతం మాత్రమే బయటకు కనిపిస్తోందని తెలిపారు. ఈ నిర్మాణం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపానికి చెందిన తలైమన్నారు వరకు వ్యాపించి ఉన్నట్లుగా గుర్తించారు. పెద్ద పెద్ద రాళ్లు, సున్నాన్ని ఉపయోగించి ఈ రామసేతు నిర్మాణాన్ని చేపట్టారు.
అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక ఈ యాత్ర మొదలైన తర్వాత 16 రోజుల్లోనే 3 లక్షల మందికి పైగా భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకోవడంతో పాటుగా సరికొత్త రికార్డు నమోదైంది. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి మరో 4,875 మంది భక్తులు బయలుదేరారు. తోకతో జన్మించిన బాలుడికి ఎయిమ్స్ లో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు.